ఈ ప్రాపర్టీ షో తొందరగా జరిగిపోతున్నాయి అంటున్నారు. ఇంత స్పీడ్‌గా ఎందుకు అవుతున్నాయి? అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. కాకపోతే మాకు కంట్రోల్ ఉండదు. మేము ఏం చెప్తామంటే వీఆర్ గోయింగ్ టు వర్క్. ఒక క్యాలెండర్ పెడదాం అనుకుంటాం. ఒక ప్రాపర్టీ షోకి 3 నెలలకి ఒక ప్రాపర్టీ షో అనేది పెడితే బయ్యర్లు కూడా ఎన్ని ప్రాపర్టీ షోలకు వెళ్తారు? టూ మెనీ ప్రాపర్టీ షోస్ వస్తున్నాయి. కొన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే ఇదొక బిజినెస్ మోడల్ అయిపోయింది. సో నారెట్కో తెలంగాణ చేస్తుందంటే ఇది ఒక అసోసియేషన్ డెవలపర్ల కోసం చేస్తుంది. అది బెనిఫిషియల్ ఫర్ ది కామన్ మ్యాన్ అండ్ ఎండ్ యూజర్. బట్ ఏ సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి ప్రాపర్టీ షోలు చేస్తున్నారు. అసలు ఈ ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి ప్రాపర్టీ షోలు చేస్తున్నారు. సక్సెస్ఫుల్ అవట్లేదు. నారెట్కో ఇంకొక అసోసియేషన్ క్రెడై కానీ ఈ ప్రాపర్టీ షోలు సక్సెస్ అయినంత మామూలు ప్రాపర్టీ షోలు సక్సెస్ కావు. ఎందుకంటే డెవలపర్లు మాతో ఉంటారు. సో డెవలపర్లు అందరూ పార్టిసిపేట్ చేస్తారు మా దగ్గర. అందుకని అది నారెట్కోకి ఒక అడ్వాంటేజ్. సూపర్ సార్. సో మీ పర్సనల్ ప్రశ్న ఒకటి అడిగి ముగించేస్తాను. 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, ఎప్పుడు ఇండస్ట్రీ మీద బోర్ కొట్టలేదా? బాగా సంపాదించుకున్నారు, మంచి పేరు ఉంది మీకు. ఇప్పటికీ అదే విధంగా డే 1 ఎలా కష్టపడ్డారు, ఇప్పటికీ అదే కష్టపడుతున్నారు. దీని మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నారా లేకుంటే? మీరు కనుక స్టడీ చేస్తారండి, ఎవరైనా కూడా మనకి తెలుగులో సామెత ఉంది, మంగళ పనిలో అయినా మాస్టర్ అవ్వు అని. మంగళ పని అనేది మనకి అసలు ఒక చేతి వృత్తి, బట్ ఎవరు చేయని పని అనుకుంటాం. దాంట్లో కూడా మాస్టర్ అవ్వు అంటారు. సో దాంట్లో మాస్టర్ అయ్యి మనకి నేషనల్ లెవెల్లో ఒకతను ఫ్రాంచైజీ ఇస్తాడు. ఇండియా మొత్తం హీజ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఆన్ గివింగ్ ఫ్రాంచైజీ. అతని ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఆయన పేరు వాడుకుని ఒక మంగళ షాప్ పెట్టుకున్నందుకు ఆయన డబ్బులు వస్తూ ఉంటాయి. సో దేంట్లో అయినా మనం ఎక్స్పర్టైజ్ సంపాదించాలి. అంటే 4 పడవల మీద కాలేసి దేని మీద గ్రిప్ లేకుండా అన్నీ చేద్దాం అనుకోవటం కరెక్ట్ లేదు. ఈ బిజినెస్లో మాకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దీన్ని కంటిన్యూ చేయకుండా. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని లేదు ఇబ్బందికరమైన కోలుకోలేమనే పరిస్థితి టైం కూడా నిలబడ్డారా? డెఫినెట్గా. కొన్ని ప్రాజెక్టుల్లో బయటికి కనపడేది వేరు, వాస్తవం వేరు. ఏ డెవలపర్కైనా సరే ప్రతి ప్రాజెక్టులో డబ్బులు రావు. డబ్బులు పోయిన ప్రాజెక్టులు కూడా ప్రతి డెవలపర్కి ఉంటాయి. ఇబ్బందులు పడిన పరిస్థితులు ప్రతి డెవలపర్కి ఉంటాయి. బిజినెస్ ఈ బిజినెస్ సైకిల్లో కొన్నిసార్లు మనం ఒక అనుకోని పరిణామంతో మనం ఇరుక్కుపోతాం. ఒక లిటిగేషన్, మార్కెట్ కండిషన్, డిమానిటైజేషన్. అసలు కరోనా టైం కొలాప్స్. అవును, కరోనా టైంలో ప్రాజెక్ట్ చేయలేము. బ్యాంకు లోన్ ఉంటుంది, కట్టాల్సిందే. బ్యాంక్ హాలిడే ఇవ్వలేదు. ఆ దాదాపు సంవత్సరం పాటు అందరూ వాళ్ళకున్న బ్యాంక్ లోన్ మీద ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది. బిగ్గెస్ట్ హిట్. బట్ స్టిల్ అందరు డెవలపర్లు ఓవర్కమ్ అయ్యారు. ఫ్యూచర్ హైదరాబాద్ ఎలా ఉంటుంది రాబోయే 10 సంవత్సరాల్లో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే? హైదరాబాద్ డెవలప్మెంట్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అభివృద్ధి చెందుతుంది. కాకపోతే అన్ని డైరెక్షన్లో అభివృద్ధి చెందితే బాగుంటుంది. ఇక్కడే వచ్చిన పాయింట్, మొదట్లో అడగాల్సిన ప్రశ్నలు లాస్ట్లో అడుగుతున్నాను. మొత్తం రియల్ ఎస్టేట్ అనేది ఒక సైడే ఉంది, వెస్ట్ మార్కెట్ వరకే మాట్లాడుతున్నారు. 360 degrees మొత్తం హైదరాబాదు మార్కెట్ అనుకూలంగా లేదు. నాణ్యానికి ఒకవైపు ఇది, రెండో వైపు 60% మార్కెట్ అనేది లేదు. ఓన్లీ 40% మార్కెట్, అది వెస్ట్ మార్కెట్ మాత్రమే డిమాండ్గా నడుస్తుంది. కానీ అటువైపు చూసేవాళ్ళు లేరు, దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, దాని మీద ఫోకస్ చేయట్లేదు అని చెప్పి బయట ఒక వాతావరణం నడుస్తుంది. ప్రభుత్వాలు డెఫినెట్గా ఆ రకంగా ఆ టైంలో వర్క్ చేసినాయి. దాదాపు 20 years క్రితమే ఉప్పల్ సైడ్ పొటెన్షియల్ ఉంది, కొంత ఐటీని కూడా అటు తీసుకెళ్ళాలి అని ఐ థింక్ చంద్రబాబు గారి టైంలో సింగపూర్ టౌన్షిప్ అనేది ఒకటి చేసి అక్కడ రహేజా వాళ్ళతో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించారు. ఈ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు, అన్ని డైరెక్షన్కి డెవలప్మెంట్ అయితే బాగుంటుందని అప్పుడు ఒక ప్రయత్నం జరిగింది. అట్లాగే కేటీఆర్ గారు ఉన్నప్పుడు మేడ్చల్ సైడ్ కూడా ఐటీని డెవలప్ చేయాలని ఆ రోడ్లో ఒక ఐటీ పార్క్,
ఒక కంపెనీని పర్సూ చేసి ఫౌండేషన్ కూడా ఇచ్చారు. బట్ కస్టమర్స్ ఆర్ నాట్ రెడీగా లేరు. రెడీగా లేరు. మాకు యాజ్ ఎ డెవలపర్ ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడికి అంతే ప్రాజెక్ట్ కదా. చేస్తాం. మేము చెయ్యమనేది లేదు. గవర్నమెంట్ తప్పు కూడా లేదు. ఇదంతా కస్టమర్ తప్పు. కస్టమరు ఇబ్బంది పడినా వాళ్ళకి బడ్జెట్ లేకపోయినా ఇటు పక్కనే కొనుక్కుంటున్నారు, కానీ వాళ్ళ బడ్జెట్లో అనుగుణంగా దొరికిన ప్రదేశాలన్నింటిలో కస్టమర్లు కొనుక్కోవడానికి సిద్ధంగా లేరు. లేరు. అది మేము కూడా ట్రై అంటే చేస్తాం. మార్పు వస్తుంది అనుకుంటున్నారా మీరు? ఫ్యూచర్లో డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఈ ల్యాండ్ కాస్ట్ గ్యాప్ అనేది పెరుగుతుంది కాబట్టి, ప్రైసెస్ పెరుగుతాయి కాబట్టి, ఎఫోర్డబిలిటీ అనేది తగ్గినప్పుడు డెఫినెట్గా మిగతా ప్రాంతాలు కూడా విస్తరిస్తాయి. ఇప్పుడు కొత్తగా రాబోయే త్రిబుల్ మేడ్చల్ సైడ్ ఇంకో Graded ప్రాబ్లం అంటే roads. ట్రాఫిక్ కంజెషన్, ఎలివేటెడ్ కారిడార్ వచ్చినప్పుడు ఈజీ యాక్సెస్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ నుంచి కొత్త రోడ్డు ఒకటి వేస్తున్నారు. సో అప్పుడు డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ రోడ్లన్నీ వచ్చినప్పుడు ల్యాండ్ కాస్ట్ రీజనబుల్గా ఉన్నప్పుడు ఎఫోర్డబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి బయ్యర్లకి ఆ ప్రాంతాలు విస్తరించే అవకాశం ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా ముందు చూపుతో అన్ని ప్రాంతాలకి ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ వాటర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వాటర్ ట్రైన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. మనకి ల్యాండ్ ఈజ్ ప్లెంటీ విత్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్.